ధైర్యం దేవుడే అయితే నువ్వు ఎప్పుడు కృంగిపోవు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. నువ్వు ఎందుకు ఎలా బతుకుతున్నావు? ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయి, ఇంకా నీ జీవితంలో ఒక సెటిల్మెంట్ లేదు, ఇంకా నీ జీవితంలో ఒక ఆదరణ లేదు, ఇంకా నీ జీవితంలో ఒక మార్పు అనేది నీ జీవితంలో కొన్ని సంవత్సరాల నుంచి కలగట్లేదు. కానీ నువ్వు ఇంకా ఎలా బ్రతుకుతున్నావు? ఎందుకంటే నీ ధైర్యం దేవుడే అయి ఉన్నారు కాబట్టి నువ్వు కృంగిపోవట్లేదు. నీ ధైర్యం దేవుడే అయితే నువ్వు ఎప్పుడూ కృంగిపోవు. 3 వాక్యాల్ని మనం చూద్దామండి. మన దేవుడు మనల్ని ఏ విధంగా నిలబెడతాడో తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అన్న మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము. ఇంకొక వాక్యాన్ని చదువుదామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. 10వ అధ్యాయము 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును. ధైర్యము ఉన్నాము అంటే, ఆ నిరీక్షణ దేవుడి వైపు ఉంచామంటే ఆ నిరీక్షను దేవుడు సిగ్గుపరచడండి. దేవుడంట ఎవరైతే ఆయన మీద ఆనుకున్నారో వారి కోసం గొప్పది దాచిపెట్టాడంట, గొప్ప బహుమానం పొందుకుంటామంట. చివరిగా ఎప్పుడు మనకు ధైర్యం వస్తుందో తెలుసా? సామెతలు 14వ అధ్యాయము 26వ వచనం. సామెతలు 14వ అధ్యాయము 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము కలిగించును, బహుధైర్యము పుట్టించును. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టిస్తుంది కదా. మనము ఈ లోకంలో జీవించడానికి కావాల్సింది దేవుణ్ణి బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. అన్ని పరిస్థితులు ఒకేలాగా ఉండవు. ప్రతిసారి అన్ని పరిస్థితులు ఒకేలాగా మనం ఉండలేము. ప్రతి ఒక్క నెల మన పరిస్థితి మారుతుంది, సంవత్సరం మన పరిస్థితి మారుతుంది. కానీ ఆ పరిస్థితులు మారుతున్నప్పుడు కూడా నీ హృదయంలో ధైర్యం, ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని మనం జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. నీ సన్నిధి ప్రభా మేము అందరం అనుభవించేటట్లుగా నీ కృపతో నింపిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలు. సర్వశక్తిమంతుడా, ధైర్యము ప్రభా, దేవుని బట్టి ధైర్యము తెచ్చుకొని జీవించే గొప్ప భాగ్యాన్ని, అటువంటి ఆత్మీయ స్థితిని మా అందరికీ అనుగ్రహించండి. నీ కృపలో నిలబెట్టండి. సర్వశక్తిమంతుడా, నీ నామాన్ని మహిమపరచుకొనండి. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీ కృపా కాపుదల దయచేసి తండ్రి, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రభా, నాకు అంత అయిపోయింది అనుకున్నానయ్యా, నిరుత్సాహంలో ఉన్నానయ్యా, డిప్రెషన్లో ఉన్నానయ్యా, నా జీవితాన్ని అంతం చేసుకుందాం అనుకుంటున్నాను ప్రభా అని ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో, సర్వశక్తిమంతుడా, మా అందరితో మాట్లాడి నిలబెట్టిన దేవా, మా ధైర్యం నువ్వయ్యా, మా నిరీక్షణ నువ్వు ప్రభా, మా ధైర్యం నువ్వు తండ్రి. నువ్వు సహాయం చేస్తావు, నువ్వు తప్పక మమ్మల్ని నిలబెడతావన్న ఆశ మమ్మల్ని బతికిస్తుందయ్యా అన్న ఆత్మీయ స్థితిలోనికి మా అందరినీ తీసుకురండి. సర్వశక్తిమంతుడా, నిలబెట్టండి, నీ కార్యాన్ని జరిగించుకోనండి, నీ నామాన్ని మహిమపరచుకోనండి. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీ కృపా కాపుదల దయచేయండి దేవా. నీ నామ మహిమార్థము కాచి కాపాడండి. పరిశుద్ధాత్మ దేవా, తోడేయండి, నడిపించండి. ఏ శోధన అధికారం లేకుండా ఇంకా మా హృదయాలను నీ యొక్క కృపతో నింపి ధైర్యం తెచ్చుకొని నీ యందు నిరీక్షణ కలిగి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టించనని చదివించిన దేవా, నీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. నీ కృపా కార్యం జరిగించండి. నువ్వే సహాయం దయచేయండి. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూసి ప్రభా నేను నిలబెట్టయ్యా, నాకు ధైర్యాన్ని దయచేయి ప్రభా అని అడుగుతా ఉంటారో, ఆదరించయ్యా, నువ్వు కార్యం జరిగించయ్యా, నిలబెట్టు ప్రభా, నీ కృపతో నింపండి. ఏదైతే వారికి నీ చిత్తంలో ఉన్న ఆశీర్వాదాన్ని వారి పొందుకొని ప్రభా నీ సాక్షులుగా నిలబడడానికి వారికి ధైర్యాన్ని దయచేయి. నీ కృపతో నింపండి. నువ్వే సహాయం దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదా అండి, ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. నా గురించి, ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. మనము దేవుని యందు భయభక్తులు కలిగి, పరిస్థితులు కాదు,
ఆ యొక్క స్థితులు కాదు, తప్పక నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా తల పైకెత్తుతాడు అన్న ధైర్యం నువ్వు నేను కలిగి ఈ లోకంలో ముందుకెళ్దాం. ఆ నిరీక్షణను దేవుడు తప్పక మనల్ని సిగ్గుపరచకుండా అనేక మందికి ఒక సాక్షులుగా మనల్ని నిలబెడతాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.